ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దయగల వారి ఎడల దయ చూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండును. సద్భావం గల వారి ఎడల ఆయన సద్భావం చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండును. శ్రమపడు వారిని ఆయన రక్షించును, గర్విష్ఠులను విరోధులైన వారిని అణచివేయును. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేనిరా నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దయాళులను అప్పు ఇచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తినులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కురుచు క్షీణించిపోదురు. భక్తినుల ఆశ భంగమైపోవును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్టు గాని వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నిటియు ప్రేమతో చేయుడి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీ జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహింపట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, విరవనీకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ధైర్యము వహించుడని మేలు చీటకై నీవు మాతో కూడా ఉంటానని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము ధైర్యము తెచ్చుకుని మా హృదయమును నిబ్రముగా ఉంచుకుంటూ నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, శాంతి మాకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని, నీ శాంతిని మాకు అనుగ్రహించుచున్నావని, మా హృదయమును కలవరపడనీయకూడదని వెరవనీయకూడదని నీవు తెలియజేశావు గనుక మేము నీ యందు విశ్వాసం ఉంచి ధైర్యముగా ఉండుటకు కృపచూపమని, మెలకు కలిగిన జీవితము, విశ్వాసమందు నిలకడ కలిగిన జీవితము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.